హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ సైబర్ నేరాలకు సంబంధించినటువంటి స్పెషల్ వీడియోస్ అనేది మన ఛానల్లో డిజిటల్ ఛానల్లో ఇస్తున్నాము. చాలామంది అయితే బాగానే చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇంకొక సైబర్ నేరం ఏంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దారుణమైనటువంటి మోసాలు చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ పంపిస్తూ జనం జేబులు ఖాళీ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్లు దోచుకుంటున్నారు. ఈరోజు ఆ సీరియస్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఏపీకే సైబర్ నేరగాళ్ళు ఏపీకే ఫైల్స్తో జనాన్ని ఎలా మోసం చేస్తున్నారు, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం డబ్బులు ఎలా పోతున్నాయి, ఇలాంటి మోసాల నుంచి మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి, అసలు ఆ ఏపీకే ఫైల్స్ అంటే ఏంటి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. ప్రతి ఒక్కరూ మన తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీకే మోసాలంటే ఏపీకే మోసం ఎలా జరుగుతుందంటే సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్ కానీ టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ యాప్ల ద్వారా కానీ ఆర్టీఓ ట్రాఫిక్ చలానా ఏపీకే అని లేదంటే సూపర్ మనీ ఏపీకే అని చెప్పేసి ఒక చిన్న అంటే మనం అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఏమవుతుందంటే యాప్ ఓపెన్ అవుతుంది అనమాట. అది యాప్ లాగా ఓపెన్ అవుతుంది. అంటే అవి చూడగానే ఏంటంటే ఇది ఒరిజినల్గా ఉంది లింక్ అని చెప్పేసి అందరూ అనుకుంటారు అనమాట. ఆ ఒరిజినల్ లింక్ టైప్లోనే పెట్టేసేసి ఆ యాప్ లాగా కనిపిస్తే ఆ లింక్ని పొరపాటున క్లిక్ చేసామంటే మాత్రం యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక అక్కడ నుంచి వాడు ఆట మొదలు పెట్టేస్తాడు అనమాట. మొదటి స్టెప్ ఏం చేస్తాడంటే యాప్ ఓపెన్ చేయగానే లాగిన్ స్క్రీన్ అనేది వస్తుంది, ఓటీపీ అడుగుతుంది. రెండో స్టెప్ ఏంటంటే మనం వెంటనే ఓటీపీ అడిగింది కదా అని ఓటీపీ మామూలుగా జనరల్గా ఏదైనా యాప్ని ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మన పేరు ఓటీపీలు అడుగుతూనే ఉంటాయి. అలా అని చెప్పేసి మీరు ఏపీకే ఫైల్స్ కూడా ఓటీపీ ఎంటర్ చేశారనుకోండి, చేసినప్పుడు సైబర్ నేరగాడు వెంటనే మీ ఫోన్ని దాన్ని ఒక ఎలక్ట్రానిక్ సిమ్గా మార్చేస్తాను అనమాట. మీ ఫోన్ మొత్తం కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది, వాడి స్క్రీన్ మొత్తం కూడా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇక మూడో స్టెప్లో ఏం చేస్తారంటే మీ ఫోను పనిచేయకపోతుంది, మీరు కంగారు పడుతుంటే ఏం చేస్తారంటే వాడు మీ ఆధార్ వివరాలు, మీ బ్యాంక్ ఖాతా వివరాలు, డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీగా గ్రాప్ చేసేస్తాడు. అలాగే మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్ కూడా లాక్ చేసి పడేస్తాడు. ఇక ఫైనల్గా ఏం చేస్తాడంటే ఈ ఫోన్ నెంబర్తో లోన్ యాప్లు కానీ పేమెంట్ యాప్లు కానీ ఉంటాయి కదా, వాటిల్లో నుంచి ఏమంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటిఎం వీటి ద్వారా ఏం చేస్తాడంటే వస్తువులు కొనిపడేస్తాడు అనమాట. లక్షల్లో లోన్ తీసేసి ఏమంటే మీ బ్యాంకు ఖాతాని మొత్తాన్ని కూడా ఖాళీ చేసి పడేస్తాడు. ఉదాహరణకి ఏపీలో శ్రీకాకుళంలో ఒక టీచర్కి ఈ ఏపీకే లింకు వచ్చిందట. ఆయన క్లిక్ చేశారు, వాట్సాప్కి వచ్చింది, అది రాగానే ఆయన క్లిక్ చేశారు. దాంతో ఆయనకి 7 లక్షల రూపాయలు పోయినాయి అనమాట. తర్వాత కాశీబుగ్గలో ఓ బ్యాంక్ మేనేజర్కి 10 లక్షలు, బ్యాంక్ మేనేజర్కే 10 లక్షల రూపాయల నష్టం అనేది జరిగింది. హైదరాబాద్లో ఒక వృద్ధుడికి 1,43,000 రూపాయలు కొట్టేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి నుంచి 3,92,000 రూపాయలని కొట్టేశారు. 20 రోజుల్లో ఒక్క శ్రీకాకుళంలోనే, ఏపీలోని శ్రీకాకుళంలోనే 12 కేసులు నమోదైనాయట. అంటే ఇందులో టీచర్లు, బ్యాంక్ మేనేజరు, పోలీస్ ఎస్ఐలు కూడా ఉన్నారు. ఆఖరికి పోలీస్ వాళ్ళని కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు. అంటే అది మనం తెలియదు, మనకి అసలు జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. ఏపీకే దక్కున చేసుకున్నాం అంటే మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళే మోసపోతున్నారు. జాగ్రత్త అంటే ఎప్పుడు కంటికి బ్యాంక్ మేనేజర్లకు తెలుస్తుంది, పోలీసులకు తెలుస్తుంది, అలాంటి వాళ్ళే మోసపోతున్నారు. ఎలా చీట్ చేస్తున్నారంటే వాళ్ళు చూడండి, క్రిమినల్స్. ఇక మనం సామాన్యుల పరిస్థితి ఏంటనేది ఆలోచించండి. మరి శ్రీకాకుళంలో ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పోయినట్టు, దాదాపు 10-12 మంది దాకా పోయినట్టు, 20 రోజుల్లో 12 కేసులు నమోదైనట్టు. ఇక హైదరాబాద్లో ఒక ఉద్యోగికి అయితే 1,43,000 పోయినాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగికి 3,92,000 అంటే దాదాపు 4 లక్షల రూపాయలు పోయినాయి. ఇలా ఈ మోసాలు జార్ఖండ్ నుంచి జరుగుతున్నాయని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారట. ఈ మోసాల నుంచి ఎలా కాపాడుకోవాలి మనం అంటే సైబర్ మోసాల నుంచి తప్పించుకోవడం అనేది చాలా ఈజీ, కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. నేను కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు అనుమానాస్పద లింకులు ఏవి కూడా మీరు క్లిక్ చేయొద్దు. ఏపీకే ఫైల్స్ వాట్సాప్ గ్రూపులలో కానీ టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ వచ్చేటువంటి మీకు సంబంధం లేని నెంబర్ నుంచి ఏ వచ్చినా కూడా మీరు క్లిక్ చేయకండి. అసలు ఏపీకే ఫైల్ లింకులని అస్సలు ఓపెన్ చేయొద్దు అసలు ఎట్టి పరిస్థితిలో. ఆర్టీఓ చలానా కానీ లేదా సూపర్ మనీ యాప్ అని ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇలాంటివి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వాటిని అయితే అసలు ముట్టుకోవద్దు, వాటిని బ్లాక్ చేసి పడేయండి అమ్మటే. ఇక ఓటీపీ షేర్ చేయొద్దు. ఓటీపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడికి షేర్ చేయొద్దు. ఎవరైనా ఓటీపీ అడిగితే అస్సలు ఇవ్వద్దు. ఓటీపీ ఇచ్చారు అంటే మీ బ్యాంకు ఖాతాకి తాళం చేయి ఇచ్చేసినట్టు లెక్క. ఇక అఫీషియల్ యాప్లు మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ ఏపీకే లింకులు అంటే వాళ్ళు పంపించేవి ప్రైవేట్గా ఉండేవి, అవి కాదు. మీరు చేసుకోవాలి, నిజంగా చేయాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, అది జెన్యూన్గా ఉంటాయి. అవి ట్రాఫిక్ చలానాలు కట్టాలంటే మీకు
ప్లే స్టోర్లో ఉన్నటువంటి M-పరివాహన్ అని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది ఆ యాప్లో కట్టుకోవచ్చు. లేదు కూడదంటే మీ సేవా కేంద్రాల దగ్గరకైనా వెళ్ళి మీకు నిజంగా చలానాలు పడితే కట్టుకోవచ్చు. ఈ చలానా యాప్లు సామాన్యులకనేవి అందుబాటులో ఉండదు. అది పోలీసులు వాడుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి దాని గురించి మీరు మర్చిపోండి అసలు. ఇక ఫోన్ సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే మీ ఫోన్లో వైరస్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకోండి. తెలియని యాప్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయొద్దు. ఏదైనా యాప్లు APK లింకులు కాకుండా ఎవరైనా పంపించినా కూడా దాన్ని నమ్మకుండా మీరు కావాలనుకుంటే ఏదైనా యాప్లు కావాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేయండి. ఒకవేళ మీకు అనుమానం వచ్చింది, ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేశారు, ఏదైనా మోసం జరిగింది అని అనుకున్నప్పుడు వెంటనే 1930 అనే నెంబర్కి కాల్ చేసి, వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడతారు, మీరు కాల్ చేసి వెంటనే మీరు సమాచారం ఏంటంటే అటు బ్యాంకు కూడా ఫోన్ చేసేసి ఆ బ్యాంకుకు కూడా మీ ఇన్ఫర్మేషన్ ఖాతాని బ్లాక్ చేయించుకోండి. ఇక ఆధార్ని లాక్ చేయండి. మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేయడానికి UID ఉంది కదా దీంట్లో, అందులో వెబ్సైట్లో ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇది చేసే సైబర్ నేరగాళ్ళు మీ ఆధార్ని మిస్యూజ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేరు. బయోమెట్రిక్ లాక్ అని ఉంటుంది, దాంట్లో చేసి పడేయండి. కొంతమంది M-ఆధార్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటారు. ప్లే స్టోర్ నుంచి M-ఆధార్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కూడా బయోమెట్రిక్ని లాక్ చేసుకోవచ్చు మీరు. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే సైబర్ నేరగాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ రూపంలో వస్తున్నారో తెలియట్లేదు. కొత్త టెక్నిక్తో మోసాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు శ్రీకాకుళంలో కానీ హైదరాబాద్లో కానీ లక్షల రూపాయల్లో సొమ్ములు పోయినాయి చాలా మందివి. పెద్ద వాళ్ళే మోసపోయారు, ఉన్నత ఉద్యోగాలు చేసిన వాళ్ళే మోసపోయారు. కాబట్టి ఎవరైనా సరే, వాళ్ళైనా సరే, మనమైనా సరే, ఇంకొక పేదవాళ్ళైనా సరే, వృద్ధులైనా సరే, ఎక్కువ వృద్ధుల్ని మహిళలను టార్గెట్ చేస్తున్నారు అసలు ఒక రకంగా. ఎవరైనా సరే తెలియని లింకులు కానీ APK లింకులు కానీ యాప్లు కానీ ఎట్టి పరిస్థితిలో డౌన్లోడ్ చేయొద్దు, వాటిని నమ్మొద్దు కూడా. మీ డబ్బు కానీ డేటా కానీ సేఫ్గా ఉండాలంటే నేను చెప్పినటువంటి ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. ప్రతి వీడియోలో కూడా నేను టిప్స్ ఇస్తున్నాను, అటు జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోని సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి అలర్ట్లకు సంబంధించిన వీడియోలు మీరు ఒక్కళ్ళే చూడకుండా దయచేసి మీ ఫ్యామిలీ గ్రూపులలో, మీ ఫ్రెండ్స్ గ్రూపులలో, మీకు తెలిసినటువంటి సోషల్ మీడియా గ్రూపులో కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి అవగాహన అనేది వస్తుంది. ఏ రకంగా మోసం జరుగుతుందో తెలియదు. ప్రతిరోజు ఒక్కొక్క మోసం వస్తుంది. నేను ప్రతిరోజు ఒక వీడియో ఇస్తాను మీకు కంపల్సరీగా. అందువల్ల మీరు మోసపోకుండా ఉండాలంటే కంపల్సరీగా ఈ వీడియోలను అందరూ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మోసపోకుండా ఉండాలంటే, ఎవరిదైనా డబ్బే కదండి కష్టపడి సంపాదించుకున్న డబ్బు. అందుకనే మీరు అమ్మటే మన ఛానల్ లింక్ని కానీ ఈ వీడియోలు కానీ వాటిని ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మేము పెట్టేటువంటి వీడియోలకి మీకు లింక్స్ అనేవి వస్తాయి. మనకి తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ ఉంది, తెలుగు ఛానల్ ఉంది. ఈ 2 ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగకరంగా ఉంటాయి. థ్యాంక్ యూ.